పొందాలనుకునే వారితో జాగ్రత్త. కాలుష్య నియంత్రణ మండలిని అడ్డుపెట్టుకుని వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని భావించే వాళ్ళ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులు ఆదేశించారు. పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే కాలుష్య నియంత్రణ నిబంధనలు అమలు చేయాలని, అయితే ఆ పేరిట పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు. గత ప్రభుత్వంలో అలాంటి తప్పిదాలు జరిగాయని గుర్తు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్గా సిగ్గు అంటూ మండలంలో కొనసాగిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన, నల్లకండవాలు ధరించి ప్లకార్డులతో నిరసన, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణపై చర్చకు పట్టు, వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ మోషన్ రాజు, చర్చకు పట్టుబట్టి పోడియం ఎక్కి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నినాదాలు, లఘు చర్చకు బీఏసీలో తీసుకున్న నిర్ణయం అమలు చేయకపోతే ఎలా, ప్రభుత్వాన్ని నిలదీసిన శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స, బీఎస్సీ నిర్ణయాన్ని తీసుకున్న చర్చ ఎప్పుడనేది ప్రభుత్వం ఇష్టం, మంత్రి అచ్చెన్న, చేతుల్లో ప్లకార్డులు, మెడలో నల్ల కండువాలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వద్దంటూ ముక్తకంఠంతో నినాదాలు, పేదలు మధ్యతరగతికి ఉచిత వైద్యం దూరం చేస్తారంటూ ప్రశ్నిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్వాకాన్ని నిలదీస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు కథం తొక్కారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ కట్టబెడతారా సిగ్గు అంటూ నిప్పులు జరిగారు. చంద్రబాబు సంపద సృష్టికర్త కాదు, దోపిడీకర్త, సీఎంవా దళారీవా అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు సోమవారం తొలుత నిరసన తెలిపిన పార్టీ ఎమ్మెల్సీలు తర్వాత శాసన మండలిలో గట్టిగా గళమెత్తారు. ప్రజారోగ్యం ప్రైవేటు పరమ, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటే మండలిని హోరెత్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జీఎస్టీలో